ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 22వ అధ్యాయం. కార్తీక పౌర్ణమి వ్రతమహిమ. తమ పురోహితుడైన సుశీలుని బోధలు విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణువాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాదులు షోడశోపచార పూజలు సలిపాడు. గోవింద దర్శనం చేసుకొని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్నెక్కి కంఠాన తులసిమాల ధరించి యుద్ధానికి బయలుదేరాడు. శత్రురాజులంతా గుమిగూడి పురంజయుడిని ఎదుర్కొన్నారు. కాంభోజరాజు తన సేన చిరాకు పడటం, పురంజయుని విజయాన్ని తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు. మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోవను వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోయారు. విజయంతో పురంజయుడు తన పురాన్ని ప్రవేశించాడు. అగస్త్యమునీంద్ర, హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడిగా మారతాడు. అధర్మం ధర్మం అవుతుంది. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణుజొచ్చినట్లయితే సుఖం పొందగలడు. వానికి దుర్లభం అనేది ఉండదు. దీనిని నిష్ఠతో ఆచరించే పరిశుద్ధులే విష్ణుభక్తులుగా ధర్మవేత్తలు అని తెలుసుకోవాలి. విష్ణుభక్తి సంసార సాగరాన్ని నుండి తరింపజేస్తుంది. పరాశరాది మహర్షులు, అంబరీషాది రాజర్షులు, సగరాదులైన రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు. స్వతంత్రుడైన పారతంత్ర్యంలో మ్రగ్గుతూ ఉన్న విష్ణు పూజా నిరతుడు కావాలి. భక్తప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలిస్తాడు. హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం. అది ఉత్తమోత్తమును, ఈప్సితార్థి సిద్ధి ప్రదమును, వేద సమ్మతమున్నో అయి ఉంది. ఈ మహాత్మ్యాన్ని విన్నవారి పాపాలు పటాపంచలవుతాయి. శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 22వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.